హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఖిల్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం ధూల్పేటకి అయితే వచ్చేసినాం. ధూల్పేటలో ఉన్న సుందర్ కళాకారుకి అయితే వచ్చేసినాం. ఈయనైతే బడ గణపతులు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మనం లోపలి పోయి అయితే చూద్దాం ఏమేమి గణపతులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎంతవరకు వచ్చింది, ఫినిషింగ్ టచ్ అయితే చూద్దాం. లోపలికి అయితే పోతున్నాం. చూడండి, మొత్తం అయితే కలరింగ్ అయితే పూర్తి అయిపోయింది. చూసుకోండి ఒకసారి. ఇదైతే 10 ఫీట్ల గణేశుడు. దీని ప్రైస్ వచ్చేసి అయితే 95,000 అయితే చెప్తారు. సుందర్ కళాకారులు అయితే ఇదైతే అవైలబుల్గా ఉంది. అన్నీ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ అందరు వచ్చి విజిట్ అయ్యి బుక్ చేసుకోవడం అయితే జరిగింది. దీని ప్రైస్ అయితే వచ్చేసి ₹1,00,000 అయితే ఉన్నది. ఇక్కడనైతే 8 ఫీట్ల నుంచి 25 ఫీట్ల వరకు అయితే గణేశులు అయితే ఉన్నాయి. అన్ని కలరింగ్ అయితే పూర్తి అయి ఉన్నాయి. మొత్తం వాళ్ళకన్నా కావాల్సిన వాళ్ళు అయితే సుందర్ కళాకారుకి అయితే వచ్చేసి విజిట్ కాండి. ఇక్కడ చూసుకున్నాం, ఈ గణపతి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇవి చూసుకోండి, గణపతి అయితే 12 ఫీట్లు అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి అయితే 1,50,000 అయితే చెప్తున్నారు. సరే ముందుకైతే పోయి చూద్దాం ఇంకేమేమి గణపతులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అయితే ఒకసారి చూసుకున్నాం. కానీ చాలామంది వచ్చేసి అయితే అందరూ బుక్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఇలా సుందర కళాకారుల అన్ని బుక్ అయిపోయి అయితే ఉన్నాయి. సోల్డ్ అవుట్ అని పెట్టేసారు మొత్తం అందరూ. ఈ గణపతి వచ్చేసి అయితే 11 ఫీట్స్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి అయితే 1,30,000 అయితే చెప్తున్నారు. చూసుకోండి ఒకసారి. సిట్టింగ్ పొజిషన్లో ఉంది గణేశుడు. సేమ్ గణపతులు అన్నమాట ఈ రెండు. దీంట్లో సేమ్ పైన నాగంపాములు అయితే వచ్చినాయి. కింద అయితే ఎలిఫెంట్ ఉంది, పక్కనైతే గుర్రం అయితే ఉంది. ఇదైతే 10 ఫీట్ల గణేష్. ఇదైతే 20 ఫీట్ల అయితే గణేశుడు అయితే అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి అయితే 4 lakhs అయితే చెప్తారు. ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది. ఇది బుకింగ్ చేసుకున్న వాళ్ళైతే ఎక్కడ వాళ్ళంటే మైదీపట్నం అంట వాళ్ళది. తొందరగా వచ్చి అయితే బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయారు. ఇదే బడ గణపతి సుందర్ కళాకారుల. ఇదే పెద్ద గణేశుడు అన్నమాట. చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ కలరింగ్ అంతా మొత్తం పూర్తి అయిపోయింది. ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ గణేశుడు ఇది. ఈ పక్కది ఇట్లా 12 ఫీట్ల గణేశుడు. దీని ప్రైస్ వచ్చేసి అయితే 1,50,000 అయితే చెప్తున్నారు. చూసుకొని ఒకసారి. ఆల్మోస్ట్ కలరింగ్ అన్నీ పూర్తి అయిపోతున్నాయి. చూసుకోండి. మనం పక్క దాంట్లోకి అయితే వేసి చూద్దాం ఒకసారి. పక్క దాంట్లోకి ఇట్లా సేమ్ కలరింగ్ అయితే పూర్తి అయిపోయి ఉన్నాయి. ఇగో సేమ్ ఈ గణేశుడు వచ్చేసి అయితే 8 ఫీట్ల గణేశుడు. దీని ప్రైస్ వచ్చేసి అయితే 50,000 అయితే చెప్తున్నారు. సుందర కళాకారులు అయితే అవైలబుల్గా అయితే ఉంది. వాళ్ళకన్నా కావాల్సిన వాళ్ళు అయితే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఇంకా కొంచెం ముందుకైతే చూద్దాం. ఇంకా మంచి గణపతులు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. ఇదైతే 12 ఫీట్ల గణేశుడు. శివుడు పార్వతి అయితే పక్కనైతే ఉంది. సిట్టింగ్ పొజిషన్ గణేశుడు. చూసుకోండి ఒకసారి. ఇంకా పక్కనైతే ఎలిఫెంట్ గణేశుడు అయితే ఉంది. చూసుకోండి. ఇది సేమ్ గణేశుడు. ఇది ఎన్ని ఫీట్లు అంటే 12 ఫీట్లు అయితే ఉంటుంది గణేశుడు. ఇది ఇంకా కలరింగ్ అయితే పూర్తి అయితే కాలేదు. ఇంకా ముందుకైతే పోదాం. అన్ని సిట్టింగ్ పొజిషన్ గణపతులు అయితే ఇక్కడ సుందర కళాకారుల అవైలబుల్గా అయితే ఉంది. వాళ్ళకన్నా కావాల్సిన వాళ్ళు తొందరగా వచ్చి విజిట్ కాండి. ఇదిలో సేమ్ గణపతి ఎలిఫెంట్ గణేశుడు. దీని ప్రైస్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 3 lakhs వరకు అయితే చెప్తున్నారు. చూడండి, సిట్టింగ్ పొజిషన్ గణపతి అయితే. దీని ప్రైస్ ఇదైతే శివుడు పార్వతి అయితే ఉంది. అన్ననైతే కలరింగ్ అయితే ఇంకా కలరింగ్ చేస్తుండు. పార్వతి ఐస్కి అయితే కలరింగ్ అయితే చేస్తుండు. చూసుకోండి ఒకసారి. ఐస్ పెయింట్ అయితే జరుగుతుంది. ఇంకా ఇది ఇట్లా ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది. ఇదైతే 15 ఫీట్ల గణేశుడు. దీని ప్రైస్ వచ్చేసి అయితే 3 lakhs. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.